దేవాని దివ్యవాక్యము ఏవేగా మాకు దొరికెను. The man who is there, a son of man, in the beginning, in the creation, సృష్టిలో ఉన్నటువంటి, సృష్టిలో తండ్రి కుమారు మనము ఈ సృష్టిని సృష్టిద్దాము అనేటువంటి, మనము అనే ప్లూరలిస్టిక్ మాటలో ఉన్నటువంటి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్నటువంటి ఈ కుమారుడు, ద పవర్ హీ హాజ్, ఆయనే నాకు అధికారం ఇచ్చాడు అంటున్నాడు. ఈ లోకానికి వచ్చి ఆయన బొచ్చు కత్తిరించే వారి దగ్గర నోరు కూడా తెరవకుండా ఉన్నటువంటి వాడు ఈ లోకానికి మన కొరకు పంపబడినటువంటి క్రీస్తు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖలను అనుసరించి అతనికి యేసుని గూర్చిన సువార్త అందించాను. ఇప్పుడు నేను ఫిలిప్పు ఎవరి వార్త చెప్పాడు? ఎవరి గురించి చెప్పాడు సువార్త? ఎవరి గురించి తెలియజేశాడు? ఈ యేసుని గురించి సువార్తను తెలియజేసేటువంటి విశ్వాసులకి ఈ లోకంలో మనం జీవించాలా? లేకపోతే నిన్ను గురించి, నన్ను గురించి, నా గురించి, నీ గురించి, నీకు తెలిసిన జ్ఞానం గురించి ఫిలిప్ చెప్పుకున్నాడు అక్కడ? నో. నీవు నేను కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు ఎవరికైనా మనం అందించవలసింది యేసుని గురించిన సువార్తే. యేసుని నీవు తగ్గించినా, యేసుని నీవు కించపరిచే వర్తమానం ఈ లోకంలో అందిస్తున్నా, మనం చాలా ఆయన సహించడు అనేటువంటి సత్యాన్ని నువ్వు గమనించుకోవాల్సిందే, ఖండించవలసిందే. ఆయన ఎంత క్లియర్గా మత్తయి సువార్తలో చివరిలో మనం ఆలోచన చూస్తే 28వ అధ్యాయంలో దేని గురించి ఆయన ఈ లోకంలోకి వెళ్ళి తన శిష్యులకి చెప్పాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, మనం మత్తయి సువార్తలో ఆ 19వ వచనంలో చూసినట్లయితే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి. సో ఇది ఎవరికి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? ఇది శిష్యులకు చెప్తున్నాడు, ఇది యేసు చెప్తున్నాడు. యేసు ఏమని చెప్తున్నాడు? మీరు లోకంలోకి వెళ్ళండి, నేను మీకు ఏది బోధించానో అదే చెప్పండి, నేను మీకు ఏదైతే తెలియచేశానో. ఇది వాళ్ళకి బాప్టిజం ఇస్తూ వాళ్ళకి ఏమని చెప్తున్నాడు? ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించి తినో, ఐ హ్యావ్ కమాండెడ్ యూ. కమాండ్మెంట్ ఎవరిస్తారు? ఆజ్ఞ ఎవరిస్తారు? అధికారం కలిగినటువంటి వాళ్ళు ఇస్తారు. సో హూ ఈజ్ జీసస్? ఎవరు యేసు? అధికారం కలిగినటువంటి వాడు యేసు. ఈ అధికారం కలిగినటువంటి యేసుని ఈ లోకంలో నువ్వు అధికారం కలిగినటువంటి యేసు నీకు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్నే బోధించు. ఫిలిప్ ఏం చెప్తున్నాడంటే యేసు స్వార్థను అందించాడు ఈ ఇథియోపియన్కి, ఇంకేమీ అందించలా. దాన్ని మనం గమనించినప్పుడు, దాన్ని మనం ప్రీచ్ చేసినప్పుడు మన యొక్క ప్యాటర్న్, మన యొక్క ప్రాక్టీస్, మన యొక్క ప్రీచింగ్, నీ బోధ, నీ నడవడిక, నీ ప్రోపగేషన్, ఇదంతా కూడా క్రైస్ట్ అలోన్, క్రీస్తే. జాన్సన్ ఎవరి పేరు మీద బాప్తిసం పొందాడు? ఈ యేసుని నువ్వు ఎందుకు విడిచిపెడుతున్నావు ఈ లోకంలో ఆయన సువార్తను అందించకుండా? అది ఇక్కడ ఫిలిప్ నుంచి మనం పొందినటువంటి సత్యం. ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించినప్పుడు మనము ఆయన నామాన్ని కనపరచాలి, ఆయన నామాన్ని యాక్సెప్ట్ చేయాలి, మనం ఆయన నామాన్ని మనం తెలియచేయాలి. ఈ యూరోప్ దేశానికి సువార్త వెళ్ళిందంటే మనం గమనించుకునే విషయం ఏంటంటే, లూదియా ఆ రోజు ఆమె బాప్తిసం పొందకపోతే, ఆమెను ఆమె ఇంటి వారిను బాప్తిసం పొందకపోతే సోకాల్డ్ యూరోప్ అనే యూరోప్లో అసలు సువార్తే లేదు. స్వయాన్ని ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడైనటువంటి తోమాయే భారతదేశానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి క్రీస్తు వచ్చింది రక్షించడానికి. ఆ రక్షణని స్వయాన్ని ఆయనతో ఉన్నటువంటి ఈ డౌటింగ్ థామస్ ఏ క్షణాన్నైతే ఈయన నిజంగా దేవుని కుమారుడు అనేటువంటి విషయం తెలుసుకున్నాడో, ఆ యేసుని పట్టుకుని ఆ ఎర్ర సముద్రం దాటి
ఆ సముద్ర మార్గాన్ని కేరళ వచ్చి తోమా ఈ దేశానికి సువార్తను అందించాడు, క్రీస్తుని అందించాడు. తోమాని అందించలా, తోమాని తనతో అందించుకోవాలి ఈ భారతదేశానికి. తోమా వచ్చి నేను యేసుక్రీస్తు శిష్యుని, నేను చాలా గ్రేట్ అని చెప్పి ఏమీ బోధించుకోవాలా. ఆయన ఈ లోకానికి వచ్చి అందించింది ఎవరిని? యేసుక్రీస్తుని. ఈ యొక్క భారతదేశానికి ఈ దినాన్ని క్రైస్తవులు ఈ దేశంలో మనము ఉన్నాము అంటే మొదటి శతాబ్దంలోనే భారతదేశానికి క్రైస్తవ్యం తేపడింది. ఇది విదేశీ మతం కాదు. చాలామంది తెల్లోళ్ళు తీసుకొచ్చిన మతం అని చెప్పి చాలా బ్లైండ్గా ఉన్నారు ఈ దేశంలో. ఆ దినాన్నే యేసుక్రీస్తు శిష్యుడు 52 ADలోనే ఆ తోమా భారతదేశానికి సువార్తను తీసుకు, ఎప్పటికీ ఎవరు రాలా, ఏ విదేశీ మిషనరీలు రాలా భారతదేశానికి. ఈజ్ ద ఫస్ట్ మిషనరీ భారతదేశానికి. ఆ 25-27 ఇయర్స్లోనే ఆ కేరళ, తమిళనాడు ప్రాంతంలో వచ్చి మలబారు ప్రాంతమైనటువంటి చెన్నై ప్రాంతానికి వచ్చి అక్కడ సంఘాలని స్థాపించాడు ఆయన. సుమారు 7 సంఘాలు, 7.5 సంఘాలు, ఒక సంఘాన్ని సగంలోనే ఆయన చంపబడ్డాడు. సో భారతదేశంలో ఈ క్రీస్తుని స్వయాన ఆయన యొక్క శిష్యుడైనటువంటి తోమా సువార్తను అందించాడు. ఎవరిని అందించాడు? ఈ భారతదేశానికి క్రీస్తుని అందించాడు. యేసుక్రీస్తు రక్షకుడిని అందించాడు ఈ యొక్క భారతదేశానికి. ఇవి గమనించినటువంటి మనం మన జీవితంలో ఆలోచించి చూసినట్లయితే ఈ అపోస్తలులు చేసిన సువార్తల్లో ఈ మిడిల్లో యాడ్ అయినటువంటి పౌలు తన ప్రయాణంలో ఆ ఫిలిప్పు ప్రాంతానికి వచ్చినప్పుడు చెరసాలలో దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాడు, వర్షిప్ చేయడం మొదలుపెట్టాడు. ప్రైజ్ అండ్ వర్షిప్, ఈజ్ ప్రైజింగ్ చేస్తూ ఉంటుంటే చెరసాల బద్దలైంది. చెరసాల యజమాని ఆ యొక్క జైలర్ చూసి ఏమన్నాడు, ఏంటి కార్యం, ఏంటి అద్భుతం, బండల బద్దలైపోయి జైలు తలుపులు ఊడిపోయినా కూడా అతను అక్కడే ఉంటే వచ్చి అతని కుటుంబము రక్షణలోకి బాప్తిజం పొందిన విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. బ్యాప్టిజం ఇస్ సో పవర్ఫుల్. ఎందుకంటే అది ఆత్మ నడిపింపు, అది దేవుని యొక్క నడిపింపు. దాని ద్వారా మారు మనసు పొంది బాప్తిజం పొందినటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉన్నాం. ఈ డైరెక్షన్ ఎప్పుడైతే మనం గమనించామో, ఈ యెషయా 56 చదువుతుండగా యెషయా 53 నుంచి 56 వరకు ఇతడు ప్రయాణమై చదువుతున్నాడు. ఈ రథంలో చదువుతున్న అధ్యాయాలు ఏంటంటే 53 to 56. అప్పుడే ఈ ఇథియోపియన్కి ఎవరైనా నాకు చెప్పువాడు ఉంటే కానీ నాకు ఇది అర్థం కాదు. దేవుడు అతని దగ్గరికి అర్థమయ్యేటువంటి వ్యక్తిని, అర్థం చేయగలిగే, దాన్ని తెలియచేయగలిగిన వ్యక్తి అయినటువంటి ఫిలిప్ని నువ్వు వెళ్ళవయ్యా అని చెప్పి పంపించాడు. చాలా చురుకుగా పరుగొత్తుకొని వెళ్ళాను. దేవుడు మనకి ఏదైనా బాధ్యత చెప్పినప్పుడు, ఆ రెస్పాన్సిబిలిటీ మనకి ఇవ్వబడినప్పుడు చురుకుతనం, సత్యాన్ని, క్రీస్తుని అందించేటువంటి పరిచారకులుగా మనం ఉండాలి. ఆ పరిచర్యలో మనం ముందుకు కొనసాగే వాళ్ళంగా ఉండాలి. యేసుక్రీస్తుని ఎందుకు సిలువేయమన్నారు వాళ్ళు? యేసుక్రీస్తుని ఎందుకు సిలువేయమన్నారు? పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ ఆయన ఎందుకు సిలువేయమన్నారు? నేను ఈ ఆలయాన్ని పడగొట్టి 3 దినాల్లో నేను తిరిగి కడతాను. నేను ఈ లోక పాపాలు మోసుకుని పోయిన దేవుని గొర్రెపిల్ల అని చెప్పి బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినటువంటి వ్యక్తిగా వాళ్ళ మధ్యలో ఉన్నందుకు, ఈ లోక పాపాలు తీసుకుని వెళ్ళిపోయేటటువంటి వ్యక్తిగా ఆ బాప్తిస్మం ఇచ్చిన యోహాను పలికిన మాటల్లో వాళ్ళ మధ్య సంచరిస్తూ ఉంటుంటే, ఇతను దేవుడు కాదు, నువ్వు నిజంగా దేవుడువా అనేటువంటి విధంగా ఈ పరిచయులు శాస్త్రులు మాట్లాడటం వల్లే ఆయన సిలువ మీద మరణించాడు. ఈ రోజున కూడా యేసుక్రీస్తుని చంపేస్తున్నారు సిలువ మీద. ఈ రోజుల్లో కూడా యేసుక్రీస్తుని చంపేస్తున్నారు. ఎలా చంపేస్తున్నారు తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాదంట చంపేస్తున్నారు. అప్పుడు వాళ్ళు చంపేశారు సిలువ మీద. ఇప్పుడున్నటువంటి బోధకులు కూడా యేసుక్రీస్తు దేవుడు కాదని చంపేస్తున్నారు. వాళ్ళు చేసింది ఎంత తప్పో, ఈరోజు నేను కూడా క్రీస్తు దేవుడు కాదంటే నేను కూడా ఆయన సిలువ మీద చంపేస్తున్నట్టే. ఐఎమ్ కిల్లింగ్ మై ఓన్ జీసస్ హూ సేవ్డ్ మీ.
if I am not proclaiming and not declaring Jesus as a Lord and Savior. నేను దాన్ని ఈ లోకానికి అందించవలసిన క్రీస్తుని కాదు అని చెప్పి నేను సిలువ వేసేటువంటి వ్యక్తిగా మనం ఉండకూడదు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఈ లోకంలో నువ్వు ఎక్కడున్నా ఆయనే వెలుగు, ఆయనే ఉప్పుగా ఉండమని చెప్పి కోరాడు మనల్ని. మనం సారవంతమైనటువంటి మాటలు నాటేటువంటి వారంగా ఉండాలి. మనం ఈ లోకానికి వెలుగుగా మనం కనపడాలి. ఈ బాప్తిస్మం అనేటువంటి దాని ద్వారా దేవునిలోకి వచ్చినటువంటి బిడ్డ అయినటువంటి సౌమ్యాని దినాన్ని ప్రేమతో సంఘంలోకి ఆహ్వానిస్తూ, ఈ ప్రపంచంలో ఈ బ్యాప్టిజం అనేటువంటిది దేవుణ్ణి గ్రహించుకుని, ఎవరైతే ఈ ఫిలిప్పు చెప్పే వరకు నాకు వాక్యం అర్థం అవ్వలేదని చెప్పి వాక్యం అర్థమైన తర్వాత బాప్తిజంలోకి వచ్చాడో, బాప్టిజం తీసుకున్నాడో, ఆయన్ని గ్రహించడానికి ప్రయత్నం చేసేవాళ్ళం ఉంటే దేవుడు మనల్ని నిత్య జీవితంలో నడిపించడానికి రక్షకుడుగా ఉన్నాడు అనేటువంటిది సత్యం. అందుకే మనం ఇన్ఫెంట్ బ్యాప్టిజాన్ని మనం ఎంకరేజ్ చేయం. చిన్నపిల్లలు 2 నెలలు 3 నెలలకు వచ్చి, నాయన డాక్టర్ గారు మందు రాశారు, ఈ ప్రిస్క్రిప్షన్ చేసుకుని చదువుకుని మందు వేసుకుని ఎవరిని చెప్తారా మీరు? 2 నెలలు 3 నెలలకి డాక్టర్ గారు మందు రాశారు, ఈ మందు చదువుకుని మందు వేసుకో అని చెప్పి ఎవరిని చెప్తారా? డాక్టర్ గారు రాసింది. వాళ్ళు తల్లిదండ్రులు ఎప్పుడు చెప్తారు? వాళ్ళు పెద్దోళ్ళు అయ్యాక, నాయన ఈ మందు పలానా దాని గురించి డాక్టర్ గారు రాశారు, నువ్వు మందు వేసుకో అని తల్లిదండ్రులు చెప్తారు. కాబట్టి అప్పటి వరకు తల్లిదండ్రులు వాళ్ళని దేంట్లో పెంచుతారు? దేవుని వాక్యంలో మనం పెంచాలి, లేకపోతే జ్ఞానంలో పెంచాలి. వాళ్ళ గ్రహింపు శక్తికి రావాలి.